హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రివర్సల్ ఆఫ్ లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రండి క్వశ్చన్ చదువుదాం ఒకసారి. ఓకే, సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ రివర్స్ లిస్ట్ దట్ టేక్స్ ద హెడ్ ఆఫ్ ఎ సింగిల్ లింక్ లిస్ట్ యాజ్ ఇన్పుట్ అండ్ రిటర్న్ ద హెడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఆఫ్టర్ రివర్సింగ్ ఆల్ ఆఫ్ ఇట్స్ నోట్స్ అంటాం. సో మనకి ఒక లింక్ లిస్ట్ ఇస్తున్నారు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ 1 2 3 4 ఇలా ఒక లింక్ లిస్ట్ ఇస్తున్నాడు. లాస్ట్ నోడ్ అనేది నల్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఫస్ట్ నోడ్ని హెడ్ అనే ఒక పాయింటర్తో మనకి పట్టిస్తున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని రివర్స్ చేసి అవుట్పుట్ని ఎలా ఇవ్వమంటున్నాడంటే, సో బేసిక్గా ఈ ఆర్డర్ మారిపోయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 20 30 కాస్త 30. సో ఇప్పుడు ఈ లింక్లు మొత్తం రివర్స్ చేయమంటున్నాడు సింపుల్గా. దీన్ని ఇలా అండ్ దీని నెక్స్ట్ నల్ అవ్వాలంట. అంటే దాన్ని మీకు కనిపించే కొద్ది ఎలా అవుతుందంటే ఇట్స్ లైక్ 4 ఈజ్ పాయింటింగ్ టు 3. సో ఇది హెడ్ అయిపోతుంది. ఇప్పుడు 4 అనేది హెడ్ అయిపోతుంది. 4 ఈజ్ పాయింటింగ్ టు 3, 3 ఈజ్ పాయింటింగ్ టు 2, 2 ఈజ్ పాయింటింగ్ టు 1, 1 షుడ్ పాయింట్ టు నల్, రైట్? సో ఇప్పుడు ఈ లాజిక్ని మళ్ళీ ఒకసారి మనం నేను బ్రేక్ డౌన్ చేసి మరీ డ్రై రన్ చేయడానికి ట్రై చేస్తాను మీ క్లారిటీ కోసం. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ 1, బేసిక్ సొల్యూషన్, చాలా చాలా ఈజీ సొల్యూషన్ ఏంటంటే మనం ఒక స్టాక్ సొల్యూషన్ వాడచ్చు. మనందరికీ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ గుర్తుంది కదా. సో స్టాక్ లోపల ఏం చేస్తాము, ఈ లింక్ లిస్ట్ పైన ఫస్ట్ టైం ట్రావర్స్ అవుదాం. ఒకసారి ఫర్ లూప్ వేసి లింక్ లిస్ట్ పైన ట్రావర్స్ అవుదాం. ఒక స్టాక్ తీసుకుందాం. స్టాక్ లోపల ఇంటీజర్స్ కాదు, డైరెక్ట్గా నోడ్నే పడేద్దాం అనమాట. సో స్టాక్ లోపల నేను ఏం చేశాను, ఆ ట్రావర్స్ అయ్యే టైంలో ఒక్కొక్క నోడ్ని నేను స్టాక్ లోపల విసిరేసాను. అంటే 1 2 3 4. సో లాస్ట్ నోడ్ ఇప్పుడు పైకి వచ్చేసింది అనమాట, రైట్? ఈసారి నేనేం చేస్తానంటే, సో దీన్ని డైరెక్ట్గా దిస్ విల్ బీ టెక్నికలీ మై టెంప్ కదా, నేను టెంప్ వాడుంటాను ఇక్కడ. ఈ టెంప్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పాయింట్అవుట్ చేసి ఉంటాను కదా, రైట్? సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే హెడ్ పెట్టేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ అఫీషియలీ మై టెంప్ ఎట్ దిస్ పాయింట్. సో నేను తీసుకెళ్ళి హెడ్కి పాయింట్అవుట్ చేస్తాను. అంటే దీన్ని హెడ్ ఈక్వల్స్ టు టెంప్ చేసేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే నా స్టాక్ అనేది ఖాళీ అయ్యేంత బట్టికి ఇప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని హెడ్ చేసేసాను. ఈ లైన్లో నేను ఏం చేశానంటే టెంప్ ఏదైతే ఉందో దానికి హెడ్ పెట్టేశాను. సో ఇప్పుడు నేను దీన్ని హెడ్ చేశాను కదా, ఇక్కడి నుంచి స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని తీసేస్తాను అనమాట. స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని తీసేస్తున్న ప్రతిసారి నేను దాన్ని టెంప్ నెక్స్ట్ పెడతాను. ఓకే, సో 3ని దీనికి పాయింట్అవుట్ చేశాను. సో మై టెంప్ విల్ బీ పాయింటింగ్ టు దిస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత నా స్టాక్ ఎంటీ కాలేదు, నెక్స్ట్ 2ని తీశాను. సో నా టెంప్ నెక్స్ట్లో 2ని పెట్టాను. సో టెంప్ ఇప్పుడు దీనికి అప్డేట్ అయిపోయింది. మళ్ళీ 1 స్టాక్ ఇంకా ఎంటీ కాలేదు, 1 ఇక్కడ పెట్టేశాను. టెంప్ నెక్స్ట్లో పెట్టేశాను. నా టెంప్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి పాయింట్అవుట్ చేసింది. సో ఫైనల్గా నా టెంప్ ఇక్కడ దీని దగ్గర కూర్చుంది కదా, ఈ వైల్ లూప్ మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే వైల్ లూప్ తిరగడం ఆగిపోయింది, బికాస్ నా స్టాక్లో ఉన్న వాల్యూస్ మొత్తం అయిపోయినాయి అనమాట. చివరికి టెంప్ ఎక్కడైతే ఉందో ఆ టెంప్ యొక్క నెక్స్ట్లో నేను నల్ పెట్టుకుంటాను అనమాట. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సొల్యూషన్, వేర్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ ఏంటంటే, సో ఒక ఫర్ లూప్ వేసి ఈ లింక్ లిస్ట్లో ఉన్న ప్రతి నోడ్స్ని స్టాక్లో బైస్ చేశాను. అండ్ మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ వేసుకుంటూ స్టాక్ పైన ఫర్ లూప్ వేసి ఒక్కొక్క వాల్యూని తీసుకుంటూ నేను హెడ్ని క్రియేట్ చేసుకొని దాన్ని నెక్స్ట్లో ఇవన్నీ సెట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ దాని వెనుక నిలబెట్టేశాను. ఈ ప్రాసెస్లో మనం లింక్ లిస్ట్ని రివర్స్ చేసామన్నమాట. దిస్ ఈజ్ సొల్యూషన్ 1. ఓకే, సొల్యూషన్ 2 గురించి ఒకసారి మాట్లాడదాం. సొల్యూషన్ 2లో మనం ఏం చేస్తున్నామంటే, సో ఇక్కడ కొంచెం అబ్జర్వేషన్ పెట్టాలి మీరు. సో మన దగ్గర హెడ్ అనే ఒక నోడ్ ఉంది. సో 1 అనేది 2కి పాయింట్అవుట్ చేస్తుంది, 2 3కి పాయింట్అవుట్ చేస్తుంది, 3 4కి పాయింట్అవుట్ చేస్తుంది, అండ్ 4 అనేది నల్కి పాయింట్అవుట్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మధ్యలో ఒక కేసు తీసుకుంటాను, మిడిల్ ఎలిమెంట్ కేసు తీసుకుంటాను, మీకు ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బేసిక్గా ఈ 2 అనే నోడ్ ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని నేను బ్రేక్ చేసి ఈ లింక్ని నేను వీడికి కాకుండా వెనకాలోడికి పాయింట్అవుట్ చేసేలా చేయాలి. ఓకే, సింపుల్. సో మళ్ళీ చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను లింక్ లిస్ట్ని రివర్స్ చేస్తున్నాను. ఎలా రివర్స్ చేస్తున్నాను, సో దీని వెనకాల ఈ 2 అనే పాయింటర్ 2 అనే నోడ్ 3కి పాయింట్అవుట్ చేస్తుంది. సో నేను అలా చేయకుండా 2 అనేది 1కి పాయింట్అవుట్ చేస్తున్నాను, 1కున్న నెక్స్ట్ది దాని వెనకాల ఉన్న దానికి పాయింట్అవుట్ చేస్తున్నాం. సో 3కున్న ఈ నెక్స్ట్ది 2కి పాయింట్అవుట్ చేస్తున్నాం, 4కున్న ఈ నెక్స్ట్ది దీనికి పాయింట్అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది నల్కి చేస్తే, సో దీని రీప్రజెంటేషనే కదా ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే 4 3 2 1 అండ్ నల్, అవునా? సో దీని విజువలైజేషన్ ఇలా మారిపోయింది, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఇంకొక చిన్న క్యాచ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ లింక్ని బ్రేక్ చేస్తున్నాను అంటే, ఈ లింక్ని బ్రేక్ చేశాను అంటే
దీన్ని ఎవరు పట్టుకుంటారు? దీన్ని ఎవరు పట్టుకోరు. సో దీని యొక్క పాయింటర్ ఇది బెలూన్ అనుకోండి, గాల్లో ఎగిరిపోతుంది. ఇంకా దీనికి సంబంధం లేదు. దీన్ని కట్ చేస్తున్నాను అంటే ఈ లింక్ని. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచొని ఉన్నాను. ఈ లింక్ని నేను కట్ చేసే ముందు వీడితో నాకు సంబంధం తెగిపోతుంది కాబట్టి వీడిని నేను ఎవడో ఒకటికి పట్టించాలన్నమాట. సో నేను వీడిని ఒక నెక్స్ట్ అనే పాయింటర్కి పట్టిస్తాను. నేను కట్ చేసినా కూడా ఈ నెక్స్ట్ అనేవాడు వీడిని పట్టుకొని ఉండాలి. ఆ తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ అనే ఒక నోట్ పాయింటర్ అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ పాయింటర్ని నెక్స్ట్ వాడికి పట్టించాను. నేను కరెంట్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి కరెంట్ నెక్స్ట్ నా యొక్క నెక్స్ట్ని తీసుకెళ్ళి నేను వెనకాలోడికి సెట్ చేయాలన్నమాట. వెనకాలోడికి సెట్ చేయాలంటే వెనకాలోడిని కూడా ఎవడో ఒకటి పట్టుకొని ఉండాలి కదా. సో వీడిని నేను ప్రీవియస్ అనే పాయింటర్ అనుకుంటా. సో నేను ఎక్కడైతే నుంచుంటున్నానో నన్ను నేను టెంపో ఆర్ కరెంట్ అని చెప్పి పాయింటర్ పేరు పెట్టుకుంటాను. నెక్స్ట్ వాడికి నెక్స్ట్ పాయింటర్ అనే పేరు పెట్టాను, నెక్స్ట్ అనే పేరు పెట్టాను. ప్రీవియస్ వాడిని పట్టుకోవడానికి ప్రీవియస్ వెనకాల ఉన్న నోడ్ని పట్టుకోవడానికి అనే పాయింటర్ పెట్టాను. సో ఇప్పుడు నేను సింపుల్ ఈ థర్డ్ కట్ చేస్తాను, ఈ లింక్ని కట్ చేసేసి కరెంట్ నెక్స్ట్ సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్టెప్లో ఇది కట్ చేయకముందు నెక్స్ట్ అనే దాన్ని నేను ఏం చేస్తున్నానంటే నేను ఎక్కడైతే నుంచున్నానో నా నెక్స్ట్ పొజిషన్కి వాడిని పంపిస్తున్నాను. అంటే కరెంట్ అనబడే నేను నా యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో అక్కడికి నెక్స్ట్ని పంపించేసాను. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో ఏం చేస్తున్నానంటే నా యొక్క నెక్స్ట్ని తీసుకెళ్ళి నేను ప్రీవియస్ వాడికి పాయింట్అవుట్ చేస్తున్నాను. సింపుల్గా ఏం చేస్తున్నానంటే కరెంట్ నా యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో నేను దాన్ని ప్రీవియస్ వాడికి పాయింట్అవుట్ చేశాను. సో ఈ లింక్ తెంపక ముందు నెక్స్ట్ అనేవాడిని ఇక్కడ తీసుకెళ్ళి వీడికి పట్టించాను. ఆ లింక్ తెంపేసి వెనకాల వాడికి పాయింట్అవుట్ చేశాను. సో ఇప్పుడు ప్రీవియస్ అనేవాడు పని అయిపోయింది. ఇంకా ప్రీవియస్ అనేవాడు పని అయిపోయింది. ప్రీవియస్ అనేవాడు ఇక్కడికి వస్తాడు. ఇంకా ఇక్కడున్న కరెంట్ అనేవాడు ముందుకు వెళ్తాడు. సో ఎందుకంటే ఇక్కడ ఈ లింక్ని మళ్ళీ నేను కట్ చేసి వీడికి పెట్టాలి కదా. సో ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి కాబట్టి సో వీడిని తీసుకెళ్ళి ప్రీవియస్ వాడికి లింక్ చేశాను కాబట్టి ఇంకా ప్రీవియస్ వాడు పని అయిపోయింది అక్కడ ఉండటం. ప్రీవియస్ అనేవాడు ఇంకా ముందుకు జరుగుతాడు, ఇక్కడున్న కరెంట్ ముందుకు జరుగుతాడు. సో నేను ఏం చేస్తున్నాను, సో కరెంట్ని ముందు అప్డేట్ చేయకముందు ప్రీవియస్ని కరెంట్ అనే పొజిషన్కి తీసుకొచ్చాను. ఆ తర్వాత కరెంట్ అనే దాన్ని నెక్స్ట్ దానికి తీసుకొచ్చాను. ఇదంతా ఎంతసేపు జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఇలా ముందుకు జరుగుతూ కరెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లింక్ కట్ చేసింది, ఈ లింక్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళింది, ఇక్కడున్న ప్రీవియస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, రైట్. సో అలా నేను మళ్ళీ ఒకసారి డ్రై రన్ చేస్తాను అక్కడ ఇంకా నీట్గా మీకు అర్థం కావడానికి. సో ఈ పాటికి మీకు అర్థమవుతూ ఉండాలి నేను ఏం చేస్తున్నాను అనేది. 1 2 3 4 అండ్ దిస్ ఈజ్ పాయింటింగ్ టు నల్. ఓకే, సో దిస్ ఈజ్ హెడ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పాయింటర్ తీసుకుంటున్నాను, దీన్ని నేను కరెంట్ అంటున్నాను, రైట్. ఇప్పుడు నేను ఎక్కడ దాకా వెళ్తున్నానంటే ఈ కరెంట్ అనేది నల్ కానంత వాటికి ఇప్పుడు కరెంట్ దీనికి పాయింట్అవుట్ చేస్తుంది కదా, తర్వాత దీనికి పాయింట్అవుట్ చేస్తుంది, తర్వాత దీనికి, తర్వాత దీనికి, తర్వాత దీనికి పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే నా వైల్ లూప్ బ్రేక్ అవుతుంది అనమాట. నేనేం చెప్తున్నానంటే కరెంట్ అనేది నల్ కానంత వాటికి వైల్ లూప్లో ఈ కరెంట్ అనేవాడు ఉన్నంత వాటికి వైల్ లూప్ తిరుగుతూనే ఉండాలి అని చెప్తున్నాను. తిరిగే ప్రతి ప్రాసెస్లో ఫస్ట్ నేను ఈ లింక్ కట్ చేసినప్పుడు ఈ లింక్ కట్ చేసి వెనకాలోడికి పాయింట్అవుట్ చేయాలి అంటే నాకు వెనకాల ప్రీవియస్ అనే ఒక పాయింటర్ కావాలి. ఈ లింక్ కట్ చేస్తున్నానంటే ముందు ఎగిరిపోకుండా ఉండడానికి నెక్స్ట్ అనే ముందు పాయింటర్ కూడా కావాలి, రైట్. సో నాకు 2 పాయింటర్లు కావాలి, ప్లస్ నేను ఎక్కడైతే నుంచున్నానో నాకు కరెంట్ అనే పాయింటర్ కావాలి కాబట్టి నాకు 3 పాయింటర్లు కావాలి. సో ఫస్ట్ నేను టెక్నికల్గా ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను కరెంట్ అనే ఒక పాయింట్ని తీసుకొని హెడ్కి ఇనిషియలైజ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మిగతా 2 పాయింటర్లు తీసుకుంటున్నాను, ప్రీవియస్ అనే పాయింటర్ని, ఆ తర్వాత నెక్స్ట్ అనే పాయింటర్ని. వీళ్ళిద్దరిని నేను ఏం చేస్తున్నాను అంటే నల్ పాయింటర్కి ఈక్వల్ చేసుకుంటున్నాను, నల్కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు కరెంట్ అనేది హెడ్కి పెట్టాను కదా, వీడిని తీసుకెళ్ళి హెడ్కి పెట్టాను కదా, వీడు ఉన్నంత వాడికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ లింక్ని తెంపక ముందు నేను నెక్స్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టాలన్నమాట. వీడికి ఎదురుగా నెక్స్ట్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాతే లింక్ కట్ చేయాలి. సో ఈ నెక్స్ట్ ఇక్కడ దా తీసుకెళ్ళాలంటే నా యొక్క నెక్స్ట్ కరెంట్ యొక్క నెక్స్ట్ అవుతాడు. అంటే నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ దగ్గరికి ఏం చేస్తున్నాను, కరెంట్ యొక్క నేను ఎక్కడైతే నుంచున్నానో నా యొక్క నెక్స్ట్ దగ్గరికి ఈ నెక్స్ట్ని పంపించేశాను. ఆ తర్వాత ఈ లింక్ కట్ చేస్తున్నాను అంటే నా యొక్క నెక్స్ట్ని తీసుకెళ్ళి ఇప్పుడు నా ప్రీవియస్కి సెట్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నాను, అందుకే ప్రీవియస్ని కావాలని ఇనిషియల్గా నేను నల్కి పాయింట్అవుట్ చేస్తాను, ప్రీవియస్ని నెక్స్ట్ని నల్కి పాయింట్అవుట్ చేస్తాను. సో దీని నెక్స్ట్ డైరెక్ట్గా నల్కే పాయింట్ అయిపోతుంది. రివర్సల్ అయిపోయిన తర్వాత వీడి వెనక నల్లే ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి ముందుగానే ప్రీవియస్ని నేను నల్కి పాయింట్అవుట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరెంట్ యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో నేను దాన్ని ప్రీవియస్కి పాయింట్అవుట్ చేశాను. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రీవియస్ నల్ కావడం వల్ల 1 వెనకాల నల్ పాయింట్అవుట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ప్రీవియస్ పని అయిపోయింది, అక్కడున్న ప్రీవియస్ పని. ఇక్కడున్న ప్రీవియస్ ఇక్కడికి వస్తాడు, ఇక్కడున్న కరెంట్ ఇక్కడికి వెళ్తాడు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రీవియస్ ఈక్వల్స్ టు కరెంట్కి తీసుకొచ్చి కరెంట్ పొజిషన్కి కరెంట్ని తీసుకెళ్ళి నేను నెక్స్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుంది, సో మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రీవియస్ అనేది ఎక్కడికి వచ్చేసింది, 1 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇక్కడే ఉంది, కరెంట్ అనేది ఇక్కడే ఉంది, అవునా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ని ఇక్కడికి పంపించాను, ఈ లింక్ కట్ చేస్తున్నాను అంటే కరెంట్ నెక్స్ట్ని ప్రీవియస్కి పెడుతున్నాను, ఇక్కడున్న ప్రీవియస్ని ఇక్కడ తీసుకొచ్చాను,
ఇక్కడున్న కరెంట్ని ఇక్కడ తీసుకెళ్ళాను. అబ్జర్వేషన్ చేయండి కొంచెం ఒకసారి. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడున్న నెక్స్ట్ని ఇక్కడ తీసుకెళ్ళాను. కరెంట్ నెక్స్ట్ అనబడేది దీన్ని ప్రీవియస్కి తీసుకెళ్ళాను. ఇక్కడున్న ప్రీవియస్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడున్న కరెంట్ని ఇక్కడ తీసుకెళ్ళాను. సో మళ్ళీ ఫస్ట్ నేను నెక్స్ట్ అనేదాన్ని ఇక్కడ తీసుకెళ్తున్నాను నల్కి. కరెంట్ నెక్స్ట్ అనబడేదాన్ని ప్రీవియస్కి పెట్టాను. ఇక్కడున్న ప్రీవియస్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడున్న కరెంట్ని ఇక్కడ తీసుకెళ్ళిపోయాను. ఎప్పుడైతే కరెంట్ నల్ అయిపోయిందో అక్కడితో వైల్ లూప్ ఆగిపోయింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీవియస్ అనేవాడు మాత్రమే ఈ చివరి నోడ్ పైన కూర్చొని ఉన్నాడు. సో టెక్నికల్గా ఈ ప్రీవియస్ అనేవాడు ఏమవుతాడు, ఇప్పుడు వీడే కదా మన హెడ్, అవునా? సో మనం వీని రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ వైల్ లూప్ కింద మనం ఇంకోటి రాస్తాము. ఫైనల్గా మనం ఎవరిని రిటర్న్ చేయాలి అంటే రిటర్న్ ప్రీవ్. సో వీడే మన హెడ్ అనమాట. సో ఈ పాటికి లింక్ లిస్ట్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఓకే, దీస్ ఆర్ 2 సొల్యూషన్స్. రండి మనం వాటికి కోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ మనం మాట్లాడుకున్నట్టు మనం ఏం చేసాం, ఒక స్టాక్ అనే దాన్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ నేను స్టాక్ అనే సొల్యూషన్ వాడుతున్నాను కాబట్టి ఈ హెడర్ ఫంక్షన్లో నేను సింపుల్గా bits/std++.h. సో దిస్ సపోర్ట్స్ ఆల్ ద STL టెంప్లెట్స్ అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్టాక్ వాడుతున్నాను. ఈ స్టాక్ అనేది లిస్ట్ నోట్ టైప్ వాడదాం అనుకుంటున్నాను. స్టాక్ పేరు ఎస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను స్టాక్ మొత్తంలో ట్రావెర్స్ అవుతూ ఇచ్చిన లింక్ లిస్ట్ మొత్తంలో ట్రావెర్స్ అవుతూ ఒక్కొక్క నోడ్ని నేను స్టాక్లో పుష్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక టెంప్ పాయింటర్ తీసుకుంటాను. ఈ టెంప్ని నేను హెడ్కి పాయింట్అవుట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టెంప్ అనేది ఉన్నంత వాటికి మనం ఏం చేస్తాం, వైల్ లూప్ రన్ చేస్తున్నాం. వైల్ లూప్ రన్ అయ్యే ప్రతి స్టెప్లో నేను ఏం చేస్తానంటే s.push ఆఫ్ ఈ టెంప్ని, ఆ టెంప్ అనే నోడ్ని పుష్ చేసేసి టెంప్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్, టెంప్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. ఆల్రైట్, సింపుల్ వైల్ లూప్. సో స్టార్టింగ్ హెడ్ నోడ్కి టెంప్ అనేది పాయింట్అవుట్ చేశాను. సో ఇలా ముందుకు వెళ్ళే ప్రాసెస్లో టెంప్ అనేది నల్ కానంత వాటికి ముందుకు జరుపుకుంటూ ఒక్కొక్క వాల్యూని, ఒక్కొక్క నోడ్ని డైరెక్ట్గా నేను స్టాక్లో పుష్ చేస్తాను అనమాట. ఆల్రైట్, సో ఇలా పుష్ చేసే ప్రాసెస్లో టెంప్ అనేది నల్ అయిపోయింది. రైట్, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, ఫస్ట్ నుంచి ఇటరేట్ అవుతాను అనమాట. ఫస్ట్ సొల్యూషన్ మీకు గుర్తుంది కదా, ఫస్ట్ నుంచి నేను మళ్ళీ ఇటరేట్ అయ్యే ప్రాసెస్లో ఈ స్టాక్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ నేను హెడ్ని పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే హెడ్ ఈక్వల్స్ టు stack.top. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో 1 2 3 4 కదా. సో ఇప్పుడు ఏమైపోతుందంటే టెంప్ ఇక్కడ పాయింట్అవుట్ చేసింది ఇనిషియల్గా, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, దీని తర్వాత నల్ ఉంది కదా, టెంప్ నల్కి పాయింట్అవుట్ చేసేసింది. ఇప్పుడు టెంప్ నల్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన స్టాక్లో ఏమైపోయింది, స్టాక్ లోపల 1 2 3 4 ఫోర్త్ నోడ్ పైకి వచ్చేసింది, అవునా? సో ఇప్పుడు నేను స్టాక్ టాప్ని నేను హెడ్లో పెట్టాలి. బేసిక్గా హెడ్లో పెట్టేసి దీన్ని పాప్ చేసేయాలి, అవునా? ఆ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను అదే చేస్తున్నాను ఇక్కడ. సో స్టాక్లో టాప్లో ఉన్న వాడిని హెడ్లో పెట్టేశాను. ఆ తర్వాత స్టాక్ని నేను పాప్ చేస్తున్నాను. స్టాక్ పని అయిపోయింది, అవునా? ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే టెంప్ని కూడా హెడ్కే పాయింట్అవుట్ చేశాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే మనం ఈసారి ఏం చేయాలంటే స్టాక్ పైన వైల్ లూప్ వేయాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 4 అనే దాన్ని బయటికి తీశాను. దీన్ని నేను హెడ్ అన్నాను. ఆ తర్వాత దీన్ని నేను టెంప్ కూడా అన్నాను. ఓకే, ఆ తర్వాత ఈ వైల్ లూప్ నేను స్టాక్ పైన వేస్తాను. స్టాక్ అనేది ఎంటీ కానంత వాటికి, స్టాక్లో ఎంటీ కానంత ఒక్కొక్క దాన్ని బయటికి పీకేస్తాను. సో 3 అనేది ఇక్కడ పెడతాను, టెంప్ నెక్స్ట్కి పెడుతున్నాను. టెంప్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్ అంటే టెంప్ దీనికి పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ అదే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వైల్ ఈ స్టాక్ అనేది ఎంటీ కానంత వాటికి నేను ఈ లూప్ రన్ చేస్తాను. లూప్ రన్ అయ్యే ప్రతి ప్రాసెస్లో నేను ఏం చేస్తానంటే టెంప్ యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో, టెంప్ యొక్క నెక్స్ట్లో నేను ఏం చేస్తానంటే stack.top పెడుతున్నా. ఆ తర్వాత stack. పైన వాల్యూని పాప్ చేసుకుంటూ వెళ్తున్నా. అలా ప్రతి వాల్యూ నేను టెంప్ యొక్క నెక్స్ట్లో పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే దిస్ ఈజ్ మై టెంప్ నెక్స్ట్లో నేను స్టాక్ టాప్ని పాప్ చేశాను, ఇది బయటకు వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ హెడ్ 2 అయిపోతుంది కదా, స్టాక్ యొక్క టాప్ ఎలిమెంట్ 2 అవుతుంది. సో నేను దాన్ని మళ్ళీ పైకి పాప్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టెంప్ నెక్స్ట్ దీన్ని పెట్టేసి టెంప్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్కి నేను అప్డేట్ చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం పాప్ అయిపోయిన తర్వాత టెంప్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్కి నేను అప్డేట్ చేస్తాను. సో ఈ ప్రాసెస్లో నా స్టాక్ మొత్తం నేను తిరిగేసిన తర్వాత ఫైనల్గా టెంప్ నెక్స్ట్ ఏదైతే మిగులుతుందో నేను దాన్ని నల్ చేయాలన్నమాట. రైట్, ఆల్రైట్. సో ఫైనల్లీ ఐ విల్ రిటర్న్ హెడ్.
ఆల్రెడీ గైస్ సొల్యూషన్ యాక్సెప్టెడ్. అండ్ సెకండ్ సొల్యూషన్కి కూడా మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, దానికి కూడా కోడ్ రాద్దాం రండి. ఓకే, ఆల్రైట్. సెకండ్ సొల్యూషన్ ఏంటి? సో ఫస్ట్ మనము ఒక లింక్ని కట్ చేయాలి అంటే మనకి 3 పాయింటర్స్ కావాలి. నేనున్న పొజిషన్ యొక్క పాయింటర్ కావాలి, నేను నెక్స్ట్ పాయింటర్ కావాలి, నా ప్రీవియస్ పాయింటర్ కావాలి. కాబట్టి ఐ విల్ బీ ఇనిషియలైజింగ్ 3 పాయింటర్స్. సో ఫస్ట్ నాకు కరెంట్ పాయింటర్ కావాలి. ఈ కరెంట్ పాయింటర్ నేను డైరెక్ట్గా హెడ్కి పాయింట్అవుట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇంకొక 2 పాయింటర్స్ తీసుకుంటున్నాను. లిస్ట్ నోడ్ ఆఫ్ ప్రీవియస్ పాయింటర్. ఈ ప్రీవియస్ పాయింటర్ని నేను నల్ పాయింటర్కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇంకొక నోడ్ తీసుకుంటున్నాను, ఇది నెక్స్ట్ పాయింటర్, దీన్ని కూడా మనం నల్ పాయింటర్కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వైల్ కరెంట్ అనేవాడు ఉన్నంత వాడికి, సో ఫస్ట్ నేను నెక్స్ట్ అనేవాడిని రైట్ సైడ్కి పంపించేస్తున్నాను అనమాట. ఆ లింక్ కట్ చేయకముందు నెక్స్ట్ అనేవాడిని రైట్ సైడ్కి పంపించేస్తున్నాను, అంటే కరెంట్ నెక్స్ట్కి పొజిషన్కి నేను పంపించేస్తున్నాను. ఆ తర్వాత కరెంట్ నెక్స్ట్ని నేను ప్రీవియస్ వాడికి పాయింట్అవుట్ చేస్తున్నాను. కరెంట్ నెక్స్ట్ అనేవాడిని నేను ప్రీవియస్కి పాయింట్అవుట్ చేస్తున్నాను. ఆ తర్వాత ప్రీవియస్ పని అయిపోయింది, ప్రీవియస్ని ముందు తీసుకొస్తాను కరెంట్ పొజిషన్కి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న కరెంట్ని కాస్త నేను నెక్స్ట్ పొజిషన్కి తీసుకెళ్తున్నాను. కరెంట్ ఈక్వల్స్ టు నెక్స్ట్కి తీసుకెళ్ళిపోతున్నాను. ఈ ప్రాసెస్ మొత్తంలో నెక్స్ట్ అనే పాయింటర్, కరెంట్ అనే పాయింటర్ నల్కి వెళ్ళిపోతాయి, కానీ లాస్ట్ పాయింట్ని పట్టుకుంటున్న వాడు ఓన్లీ ప్రీవియస్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాము కోడ్ లాజిక్ వర్క్ అవుతుందో లేదో. ఆల్రెడీ గైస్ ఈ కోడ్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తెలుగు మార్కెట్లో ఉన్న మిత్ని బ్రేక్ చేద్దాం రండి. జావా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇంకొక 2 minutes ఓపిక్గా వినండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది రియాలిటీ ఏంటో. ఇప్పుడు మనం జావా కోడ్ చూద్దాం రండి. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమో వచ్చి రివర్స్ లిస్ట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి హెడ్ అనే ఒక లిస్ట్ నుండి ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం బేసిక్ కార్నర్ కేసు చూద్దాం రండి. ఒకవేళ ఇచ్చిన హెడ్ అనేది నల్ అయితే డైరెక్ట్గా నల్లే రిటర్న్ చేస్తామన్నమాట. ఆ తర్వాత మనం ఒక స్టాక్ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఈ స్టాక్ బేసిక్గా లింక్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి నోడ్ని స్టోర్ చేసుకోవడం కోసం క్రియేట్ చేస్తున్నాము. అందుకోసమే ఇక్కడ లిస్ట్ నోడ్ అని పెట్టాను. ఇది ఎంటైర్ నోడ్ని స్టాక్ లోపలికి తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత టెంప్ అనే ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటాము ఆఫ్ లిస్ట్ నోడ్ టైప్. ఈ టెంప్ కూడా హెడ్కే పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టెంప్ని యూస్ చేసుకొని ఎంటైర్ లింక్ లిస్ట్ మొత్తం పైన కూడా మనం ఒక వైల్ లూప్ రన్ చేస్తున్నాం అనమాట. సో విజిట్ చేసిన ప్రతి నోడ్ని స్టాక్ లోపలికి పుష్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇలా వైల్ లూప్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో లింక్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి నోడ్ స్టాక్ లోపలికి వచ్చేస్తుంది. అలా స్టాక్లో పైన వ్యక్తి లాస్ట్ ఎలిమెంట్ అవుతాడు కాబట్టి అతన్ని పాప్ చేసి రివర్స్ చేయాలి, కాబట్టి ఇప్పుడు అతన్ని హెడ్కి పాయింట్అవుట్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఈ వైల్ లూప్లో లాస్ట్కి వెళ్ళిపోయిన టెంప్ని మళ్ళీ హెడ్కి పాయింట్అవుట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టాక్లో మిగిలిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంటీ కానంత వాటికి స్టాక్ లోపల ఉన్న పై వ్యక్తిని పాప్ చేసి టెంప్ నెక్స్ట్కి అసైన్ చేసుకుంటూ టెంప్ని ఒక అడుగు ముందుకు జరుపుకుంటూ వెళ్తాం. అంటే స్టాక్ లోపల ఉన్న ప్రతి వ్యక్తిని పాప్ చేసుకుంటూ కొత్త లింక్ లిస్ట్ని రివర్స్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అలా లాస్ట్ నోడ్ ఎవరైతే ఉన్నారో అతని నెక్స్ట్లో నల్ పెట్టేసి హెడ్ని రిటర్న్ చేస్తామన్నమాట. సో ఇలా చేసే ప్రాసెస్లో ఎంటైర్ లింక్ లిస్ట్ మొత్తం మనకి రివర్స్ అయిపోతుంది. ఆల్రైట్, సో ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. మన లాజిక్ 2ని ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమో వచ్చి రివర్స్ లిస్ట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి హెడ్ అనే ఒక లిస్ట్ ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఒక 3 పాయింటర్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట, 3 రిఫరెన్సెస్. సో ప్రీవియస్, కరెంట్, నెక్స్ట్. సో ఇనీషియల్గా కరెంట్ అనే దాన్ని హెడ్కి పాయింట్అవుట్ చేసి, సో ఈ కరెంట్ అనే దాన్ని యూస్ చేసుకొని ఇచ్చిన లింక్ లిస్ట్ మొత్తం పైన కూడా మనం ట్రావెర్స్ అవుతాం అనమాట. సో ఇలా ఈ కరెంట్ అనేది నల్ కానంత వాటికి మనం ఈ 4 స్టెప్స్ పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ మనం లింక్ కట్ చేయకముందు సో నెక్స్ట్ అనేవాడిని కరెంట్ నెక్స్ట్ పొజిషన్లో కూర్చోబెట్టి ఆ తర్వాత ఆ కరెంట్ నెక్స్ట్ అనే ఆ లింక్ని ప్రీవియస్ వాడికి పాయింట్అవుట్ చేస్తున్నాం అనమాట. సో ప్రీవియస్ పని అయిపోయింది కాబట్టి ప్రీవియస్ వాడిని కరెంట్ పొజిషన్కి తీసుకొచ్చి కరెంట్ అనేవాడిని నెక్స్ట్ పొజిషన్కి తీసుకెళ్తాం అనమాట. సో ఇలా ఈ వైల్ లూప్ కంప్లీట్ అయిపోయే ప్రాసెస్లో ఎంటైర్ లింక్ లిస్ట్ రివర్స్ అయిపోతుంది. సో టెక్నికల్గా లాస్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది ప్రీవియస్ కాబట్టి, సో ఈ ప్రీవియస్ని యాజ్ ఎ హెడ్గా రిటర్న్ చేస్తామన్నమాట. ఆల్రైట్, వన్ మోర్ మినిట్ ఇక్కడ చూడు ఫోకస్ పైథాన్ కోడ్ చూద్దాం. 1 minute అంతే. అసలు పైథాన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమో వచ్చి రివర్స్ లిస్ట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి హెడ్ అనే ఒక లిస్ట్ నోడ్ ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఒక బేసిక్ కార్నర్ కేసు చూద్దాం రండి. ఒకవేళ ఇచ్చిన హెడ్ అనేది నల్ అయితే డైరెక్ట్గా మనం నల్లే రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఒక స్టాక్ని క్రియేట్ చేసుకుంటున్నాము. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇచ్చిన లింక్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి నోడ్ని స్టోర్ చేసుకోవడం కోసం క్రియేట్ చేస్తున్నాము.
ఆ తర్వాత టెంప్ అనే ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఇది ఇనిషియల్గా హెడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో మనం ఈ టెంప్ని యూస్ చేసుకొని ఇచ్చిన లింక్ లిస్ట్ మొత్తం పైన కూడా ఒక వైల్ లూప్ రన్ చేసి విజిట్ చేసిన ప్రతి ఒక్క నోడ్ని స్టాక్లోకి పుష్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇలా స్టాక్లో టాప్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడిని పాప్ చేసి హెడ్కి పాయింట్అవుట్ చేస్తున్నాము. బికాస్ మనం లింక్ లిస్ట్ని రివర్స్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. ఆ తర్వాత ఈ వైల్ లూప్లో లాస్ట్కి వెళ్ళిపోయిన ఈ టెంప్ అనేవాడిని మళ్ళీ తీసుకొచ్చి హెడ్కి పాయింట్అవుట్ చేస్తున్నాము. సో ఆ తర్వాత స్టాక్లో మిగిలిపోయిన ప్రతి ఒక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటీ కానంతవాటికి, స్టాక్ ఎంటీ కానంతవాటికి స్టాక్లో ఉన్న పై వ్యక్తిని పాప్ చేసి టెంప్ నెక్స్ట్కి అసైన్ చేసి టెంప్ని ఒక అడుగు ముందుకు జరుపుతున్నాం అనమాట. సో ఈ టెంప్తో మిగిలిన లింక్ లిస్ట్ మొత్తాన్ని మనం ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆల్రైట్. సో లాస్ట్లో స్టాక్ ఎంటీ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్లో నల్ పెట్టేసి ఫైనల్గా హెడ్ని రిటర్న్ చేస్తామన్నమాట. ఇలా చేసే ప్రాసెస్లో మన లింక్ లిస్ట్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఆల్రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్రైట్. సో ఇప్పుడు మన లాజిక్ 2ని ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ నేమ్ వచ్చి రివర్స్ లిస్ట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి హెడ్ అనే ఒక లిస్ట్ నోడ్ ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం 3 రిఫరెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ప్రీవియస్, కరెంట్, నెక్స్ట్ నోడ్ అని చెప్పేసి. సో ఇనీషియల్గా ఈ కరెంట్ అనేది హెడ్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ కరెంట్ అనే దాన్ని యూస్ చేసుకొని ఇచ్చిన లింక్ లిస్ట్ మొత్తం పైన ఒక వైల్ లూప్ రన్ చేస్తున్నాము. ఈ వైల్ లూప్ అనేది కరెంట్ నల్ కానంత వాటికి తిరుగుతుంది. సో ఈ వైల్ లూప్ లోపల మన 4 స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ లింక్ కట్ చేయకముందు నెక్స్ట్ నోడ్ అనేవాడిని కరెంట్ నెక్స్ట్ పొజిషన్లో కూర్చోబెట్టి ఆ తర్వాత కరెంట్ నెక్స్ట్ అనబడే ఈ లింక్ని ప్రీవియస్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ప్రీవియస్ నోడ్ పని అయిపోయింది కాబట్టి ప్రీవియస్ నోడ్ కరెంట్ పొజిషన్కి వస్తుంది, కరెంట్ నోడ్ అనేది నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది అనమాట. సో ఇలా ఈ వైల్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్లో మనకి ఇచ్చిన లింక్ లిస్ట్ మొత్తం రివర్స్ అయిపోతుంది. లాస్ట్ నోడ్కి ప్రీవియస్ అనేవాడు పాయింట్అవుట్ చేస్తాడు. సో వీడే హెడ్ అవుతాడు కాబట్టి టెక్నికల్గా వీడినే మనం యాజ్ ఏ హెడ్గా రిటర్న్ చేస్తామన్నమాట. ఆల్రైట్. ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.